వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ సెషన్ 2 స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది. జేఈ మెయిన్స్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఆ లింక్ డైరెక్ట్గా ఉంది. అక్కడ అప్లికేషన్ ఐడి, మీ యూజర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, సమ్ పాస్వర్డ్ ఉన్నాయి. వాటితో మీరు లాగిన్ అయ్యి యాజ్ ఇట్ ఈస్గా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రాసెస్లో ఏ రకంగా అయితే మీరు అప్లికేషన్ అవన్నీ చూసారు, ఆల్ టికెట్స్ అవి డౌన్లోడ్ చేసుకున్నారు, అదే ప్రాసెస్లో ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో లింక్ ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుద్ది. ఆ రీడైరెక్ట్ అయిన దగ్గర మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ సెషన్ 2. సో సెషన్ 1తో కంపేర్ చేసుకోండి, ఇంప్రూవ్ అయిందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. నౌ జేఈ అడ్వాన్స్ రిలేటెడ్ ఫైనల్ కట్ ఆఫ్ అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు యాజ్ వెల్ as జేఈ బోర్డ్ రిలీజ్ చేశారు. అదేంటో చూసేద్దాం. సో జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ ఈసారి ఈ రకంగా ఉంది. సో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళకి 93.23% నుంచి 100% దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా జేఈ అడ్వాన్స్లో ఈసారి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ వచ్చి 97,351 మెంబర్స్ ఎలిజిబుల్ అని జేఈ ఎన్టీఏ బోర్డ్ అఫీషియల్గా మనకు డిక్లేర్ చేసింది. దెన్ అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 0.001 నుంచి 00187 నుంచి 93.2 దాకా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది జేఈ అడ్వాన్స్కి. దీంట్లో 3,973 మెంబర్స్ దీంట్లో ఉన్నారు. దెన్ ఈడబ్ల్యూఎస్ ఆల్ అంటే ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ ఈస్ ఫర్ ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి. దాంట్లో మనకు 81.3266412 ఈ డిసిమల్స్ తర్వాత డిజిట్స్ అవసరమా అంటే ఎస్ అవసరం అది. సో 412 దగ్గర నుంచి 93.2312696 దాకా ఈడబ్ల్యూఎస్ ఆల్ మొత్తం అందరూ కూడా దీంట్లోకి వచ్చేస్తారు. దీంట్లో 25,029 మెంబర్స్ దాకా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ ఆల్లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్. దెన్ ఓబీసీ ఆల్ అని ఇచ్చారు, ఓబీసీ ఎన్సీఎల్ అని నాన్ క్రీమిలియర్ అని లేదు. సో 79.6757,881 నుంచి 93.2312696 దాకా అంటే సేమ్ ఈడబ్ల్యూఎస్. ఇది మనకు మ్యాక్సిమం పర్సంటైల్ 93 దగ్గర ఆగిపోయింది, ఇది కట్ ఆఫ్ ఆగిపోయింది. సో 67,570 మెంబర్స్ దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారు. సో ఓబీసీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఎలిజిబుల్ ఉన్నారు. దెన్ మినిమం కట్ ఆఫ్ ఫర్ ఎస్సీ వచ్చేసి 60.0923182 అండ్ ఎస్టీ వచ్చి 46.697,75840. ఎస్సీ వాళ్ళు 37,581 మెంబర్స్ ఎలిజిబుల్. ఎస్టీ వాళ్ళు వచ్చి 18780 మెంబర్స్ ఎలిజిబుల్. 18,780 మెంబర్స్ దాకా ఎలిజిబుల్ అనమాట. ఇవి టోటల్గా జేఈ బోర్డ్ అఫీషియల్గా డిక్లేర్ చేసిన కట్ ఆఫ్ వీళ్ళకి. సో వీళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్కి అయితే ఎలిజిబుల్. 100% వచ్చిన వాళ్ళు మన దాంట్లో తెలంగాణ నుంచి 3 క్యాండిడేట్స్ ఉన్నారు. విదిత్ ఒకతను, అనూప్ ఒకతను, దెన్ సాయి తేజ మద్దినేని ఒకరు, వీళ్ళు తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి సతీష్ కుమార్ అని ఒకరు ఉన్నారు, చింటూ సతీష్ కుమార్. తర్వాత రెడ్డి అనిల్ ఒకతను తెలంగాణ నుంచి రోహన్ సాయి పబ్బా ఒకరు. దెన్ శ్రీయశస్ మోహన్ కల్లూరి తెలంగాణ నుంచి. దెన్ కేశం చెన్న బాసవరెడ్డి ఒకరు, సాయి దివ్య తేజారెడ్డి ఒకరు. దెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే సో మనకు చాలామంది తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ డాక్యుమెంట్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది 100కి 100% వచ్చింది వీళ్ళందరికీ కూడా స్టూడెంట్స్కి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చాలామంది ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్ అందరికీ ఏదైతే ఇందాక ఇచ్చిన కట్ ఆఫ్ స్కోర్ ప్రకారం ఉందో వీళ్ళందరూ అడ్వాన్స్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ స్కోర్ కాకుండా అంటే ఈ పర్సంటేజ్ కాకుండా తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. సో వీళ్ళందరూ కూడా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో జిఎఫ్టీఐస్ కూడా ఉన్నాయి. సో అవి ఏవేవి ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఏంటి అని కమింగ్ వీడియోస్లో మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోస్ని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కూడా ఒకటి ఇచ్చున్నాను నేను కింద డిస్క్రిప్షన్లో. దానిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఏదైనా ఇట్లాంటి పీడిఎఫ్స్ ఏదైనా వస్తే నేను దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.